ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు శ్రీ పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మేడం. ధన్యవాదాలు పద్మిని. మీకు మరియు సుమన్ టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితంలో నవవసంతాలని మన జీవితాల్లో నవవసంతాన్ని కురిపించాలని, మనందరం కూడా ఆనంద డోలికల్లో తేలిపోవాలని చెప్పి, మనకున్న కష్టాలన్నీ కూడా తగ్గిపోవాలని చెప్పి జగన్మాతని మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఒక్కసారి ఈ ద్వాదశ రాశులకి కూడా మనం ఖచ్చితంగా రాశి ఫలాలు అంటే తెలుసుకోవాలి అని అంటే అది ఉగాదికి మాత్రమే మనకు ఉన్నటువంటి సాంప్రదాయం. కాబట్టి మరి పరాభావన సంవత్సరం పేరేమో పరాభావం కదా, మరి అవమానం కదా, ఒకంత భయంగా ఉంది. మరి అంత భయపడాల్సిన అవసరం ఉందా? ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది? గోచారం ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా పద్మిని. పరాభవం అనేది గోచారం మనకి ఇప్పుడు జూలై వరకు కూడా గురు భగవానుడు మిథున రాశిలో ఉంటాడు. జూలైలో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తారు. శనేశ్వరుడు మటుకు మీన రాశిలోనే ఉంటారు, శని మహారాజు. రాహుకేతువుల ట్రాన్సిట్ ఈ డిసెంబర్లో మారుతుంది, 2026 డిసెంబర్లో. వీళ్ళు ఏంటంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిట్టది ఒక దారి అన్నట్టు రివర్స్ అనమాట. వాళ్ళు ఉండేది రిట్రోగ్రేషన్ లో ఉంటారు కాబట్టి కుంభం నుంచి మకరానికి, అలాగే సింహంలో ఉన్న కేతు భగవానుడు కర్కాటకానికి వెళ్తారు. బట్ ఇదేంటంటే ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఈ సంవత్సరము అన్ని సంవత్సరాలు వచ్చే మనకి ఉగాది ఫలితాలు ఒక ఎత్తు అయితే, డెఫినెట్ గా ఈ సంవత్సరం ఒక బ్యూటిఫుల్ థింగ్స్ అనేవి అందరి జీవితాల్లో ఉండబోతున్నాయి. అవమానం ఉంటుంది అన్ని రాసుల వాళ్ళకని కాదు, కొన్ని రాసులు అది మనం రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళకు ఉంటుంది అనేది నేను స్పెసిఫిక్ గా చెప్తాను. బట్ ఇదేంటంటే ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలోకి రావడం అనేదే అందరి జీవితాన్ని సువర్ణమయం. ఆయన ఏంటంటే మిడాస్ టచ్, ఆయన ఎక్కడ ఉంటే అందుకే గురుబలం గల వ్యక్తులు కూడా వాళ్ళ ఆరా ఉంటే అదేంటంటే వాళ్ళకి మిడాస్ టచ్ అయిపోతుంది అనమాట. సో అది గురుబలం, కేవలంగా గురుబలమే మిడాస్ టచ్. పట్టినంత బంగారం అనేది ఆయన ఇవ్వగలుగుతాడు. సో బంగారానికి కూడా బంగారం అనే లోహానికి అధిపతి కూడా. సో ఆయన కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉండడం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి డెఫినెట్ గా ఒక అల్టిమేట్ టైం ప్రారంభం అవుతుంది. అద్భుతం. మరి ద్వాదశ రాశులకి కూడా పరాభావన సంవత్సరం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం మొదలు పెడదాం. శ్రీ పరాభావన సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండిపోతుంది? తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి, వీళ్ళందరికీ వర్క్ విషయంలో పద్మిని, ఉద్యోగస్తులకి ఏంటంటే కొంచెము వీళ్ళని వాడుకొని చేయిస్తున్నారా అని అనిపిస్తుంది. వీళ్ళని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా, వీళ్ళ మంచితనాన్ని కావచ్చు, లేదా వీళ్ళ లీనియన్స్ అనుకోవచ్చు. ఓకే, అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా, అన్ని వీళ్ళ చేతే చేయించుకుంటున్నారు అని అనిపిస్తుంది. అంటే ఒకటేంటంటే తులారాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది శనేశ్వరుడు కాబట్టి వీళ్ళేం శ్రమకి వెనకాడరు, చేస్తారు, మాక్సిమం వీళ్ళు చేస్తారు. కానీ చేస్తున్న కొద్దీ ఇంకా చేయిస్తూ ఉంటే అది కొంచెం బాధ అనిపిస్తుంది, అడ్మిట్ చేయకుండా. ఇప్పుడు తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ ప్రకృతి అడ్మిట్ చేస్తుంది. ప్రకృతి నిష్పక్షపాతంగా ఉంటుంది, ఎవరి పక్షాన్నైనా, ఎవరు బంధువు కాదు ప్రకృతికి. సో అన్ని ప్రకృతి నోటీస్ చేస్తూ ఉంటుంది కదా. ఈ సంవత్సరం వీళ్ళు ఎవరికైనా పడబడ్డ ఇన్స్ట్రుమెంటల్ గా ఉన్నా కూడా వీళ్ళు ఉపయోగించుకున్న ఈ సంవత్సరం ప్రకృతి మొత్తం క్యాలిక్యులేట్ చేసి డిసెంబర్ నుంచి ప్రతిదీ కూడా వీళ్ళకి అంటే ఐ మీన్ ఒక హిందీలో ఒక సేయింగ్ ఉంటుంది కదా, ఊపర్ వాళ్ళ జబ్బి దేతా దేతా చెప్పరు పాడకే. అది ఇప్పుడు పూల బాట అవుతుంది. వీళ్ళ కష్టము, వీళ్ళ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో అదంతా కూడా విశ్వమాత నోటీస్ చేస్తూ ఉంది. 10వ స్థానంలో, మామూలుగా అయితే జ్యోతిష్యంలో 10వ స్థానము నైసర్గిక కుండలిలో గురు భగవానుడికి నీచ స్థానం అవుతుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఒకవేళ గురు భగవాను అక్కడ ఉంటే కనుక వీళ్ళని అందరూ వాడుకునే వాళ్ళు దొరుకుతారు. సో ఎక్కువగా అంటే ఆ కాంబినేషన్ అక్కడ ఉంటేనే నేను చెప్తున్నా, లేకపోతే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. ఇప్పుడు అది వాళ్ళకి ఈ గోచార రీత్యా వచ్చింది. కాకపోతే వాడుకున్న
మిస్యూజ్ అవ్వనీయకుండా ప్రకృతి కాపాడుతుంది. వీళ్ళది వీళ్ళకే ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఎవరైతే వీళ్ళని వాడుకుందాం అని ప్రయత్నించారో వాళ్ళకి పరాభవం ఎదురవుతుంది. సో వాళ్ళకి ఒక లెసన్ వస్తుంది, ఇలా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. ఇలా అంటే ఉద్యోగస్తులకి కన్ఫ్యూజన్స్ ఉంటే ఉండొచ్చు, కాకపోతే దాంట్లోంచి ఒక క్లారిటీ కూడా ఇస్తున్నాడు గురు భగవానుడు. సో కేతు భగవానుడు కూడా ఎంటర్ అయినప్పుడు కేతు దీని గురించి కూడా మనం విడిగా ఒక వీడియో చేయాలి. జూపిటర్ కేతు ఉన్నప్పుడు మళ్ళీ మనం చేద్దాం, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి చేద్దాము. మామూలుగా అయితే జ్యోతిష శాస్త్రంలో ఇది గణేష యోగం అని చెప్తున్నాం. మన ఇద్దరం ఇది మాట్లాడుకున్నాం, వినాయక చవితి రోజే మాట్లాడుకున్నాం, గుర్తుందా? సో ఇది గోచారంలో అందరికీ వస్తుంది కదా, గణేష యోగం అన్ని రాసుల వాళ్ళకి వస్తుంది. గణేష్ యోగం అంటే ఇండైరెక్ట్ గా ఒక మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చే యోగం అని చెప్పచ్చు. ఇంగ్లీష్ లో చెప్పాలంటే మల్టీ మిలియనియర్ యోగం. జన్మ జాతకంలో ఉంటే డెఫినెట్ గా వాళ్ళు బాగా వెళ్తారు. వాళ్ళు పుట్టడం ఎక్కడన్నా పుట్టనియండి, ఒక మట్టి ఇంట్లో పుట్టినా వాళ్ళు ఎంత పైకి వెళ్తారంటే వాళ్ళు బంధువర్గం కూడా రిచ్ అయిపోతారు. అంతే గణేష్ యోగం ఒక స్పెషాలిటీ అది. అంటే గురుకేతువుల కలయిక అంత బాగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే అది ఏ రాశిలో పడ్డది అన్నది కూడా ఇంపార్టెంట్. అది మిథున కన్యా రాశుల్లో పడితే పోయింది, పోసిన పన్నీరే అది ఉపయోగం. ధనస్సు మీనాల్లో పడితే సూపర్, చాలా బాగుంటుంది. వాళ్ళు ఇంకా చూసుకోకల్లా. ఈ సపోజ్ ధనస్సు మీనంలో పుడితే వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి. వీళ్ళని చదివించాలి, పెళ్లిళ్ళు చేయాలి, బాధ్యతలు ఉంటాయి కదా, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులకు వస్తాయి. సో అంటే వాళ్ళ తల్లిదండ్రుల జాతకంలో ఉందనుకో ఇంకా ఎక్స్ట్రీమ్ అనమాట, సూపర్ ఉంటుంది. సో గణేష్ యోగం అనేది చాలా మంచిది. విఘ్న నాశకుడు కదా ఆయన. సో విఘ్నాలు ఏం లేకుండా మొత్తం అన్ని కూడా ఇప్పుడు మనం వచ్చేప్పుడు ఎవరైనా మన రోడ్డు మీద వెళ్తుంటే సీఎం పిఎంకి మనం చూడరాదా, వాళ్ళు వచ్చేప్పుడు రోడ్ అంతా క్లియర్ చేసి పెడతారు, ఇంకేముంది రయ్యి అని వెళ్ళిపోతారు. అదే గణేష్ యోగం. సింపుల్ గా మన రహదారిని వాళ్ళు జూపిటర్ కి అయితే క్లియర్ చేస్తారు. ఇంకా అప్పుడు ట్రాఫిక్ లేకపోతే ఉంది, వీ విల్ రీచ్ అవర్ డెస్టినేషన్. ఇంకా ప్రైవేట్ జెట్ లో కూడా తీసుకుంటారు అవసరం అయితే. అది గణేష్ యోగం. అయితే మరి తులారాశి వారికి గణేష్ యోగం ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? డిసెంబర్ నుంచి కెరియర్ వైజ్ అది చూపిస్తుంది. అన్ని రాశుల వాళ్ళకి ఉంది. గణేష్ యోగం గురించి మనం మాట్లాడుకుందాము. తులారాశి వాళ్ళకి కెరియర్ పరంగా మారుతుంది. ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఫ్రీలాన్స్ వర్క్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కమిషన్ మీద చేసుకునే వాళ్ళు ఉంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలా ఎవరికైనా సరే ఈ గణేష్ యోగం మంచి ఫలితాన్ని ఇస్తుంది. డిసెంబర్ నుంచి వాళ్ళు ఆ ఫ్రూట్స్ చూస్తారు. ఈలోగా ఏంటంటే కొంచెం ఇన్స్ట్రుమెంటల్ గా వాడుతూ ఉన్నా, అంటే మన రాజాసాబ్ మూవీ వచ్చింది కదా, వెయ్యండి మీ వేషాలు అమావాస్య వరకు అనేది చెప్తాడు. అలానే ఉంది. అలా వీళ్ళు అనుకోవాలి, అవని చేసుకోండి ఎన్నాళ్ళు అయినా సరే, డిసెంబర్ వచ్చిందంటే వీళ్ళ టర్న్ వస్తుంది. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినప్పటికీ ఈ మొత్తం సంవత్సరం అంతా సాఫీగా వెళ్ళటానికి ఏ ఆరాధన విశేషంగా వీళ్ళు చేసుకోవాలండి? పరిహారం పద్మిని, ఈసారి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎప్పుడైతే శనీశ్వరుడు కుంభరాశిలో వచ్చారో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. ఇప్పుడు గురు భగవానుడు కర్కాటక రాశిలో రావడము, సో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. అందరూ గురుబలాన్ని పెంచుకోవాలి. మీ దాంట్లో గురుబలం ఉంటే ఉండొచ్చు గాక మళ్ళీ పెంచుకోవడము. సో అంటే మనకి ఏమన్నా వస్తాయంటే మనం ఏం కాదని చెప్పాం కదా. ఇవాళ వండుకున్నాం అంటే బియ్యం బస్తా తెచ్చిస్తా అంటే ఈ పూట వండుకున్నాం అని ఎవరని చెప్పం కదా, పెట్టుకుంటాం కదా, రేపటికి ఉంచుకుంటాం కదా. అలా ఇది బాగా పనిచేస్తుంది. గురుమూర్తులను ఆరాధించాలి. గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తారా, మేధా దక్షిణ మూర్తి స్వామిని ఆరాధిస్తారా, దత్తాత్రేయుని ఆరాధిస్తారా, సాయిబాబాని ఆరాధిస్తారా, ఎవరైనా సరే గురువులు మీరెవరినైతే, లేదా కృష్ణం వందే జగద్గురు అంట, కృష్ణ పరమాత్మని మించిన గురువులు. సో ఇలాగ ఆరాధిస్తూ అమ్మవారు గురుమూర్తి రూపంలో ఉంటుంది. గురుమూర్తి, గురుమాత, గోమాత, గుహజన్మభూమి అని మనకి లలిత సహస్రనామంలో ఉంటుంది. సో గురుమూర్తి రూపంలో అమ్మవారు రాజశ్యామల అమ్మవారి రూపంలో, సరస్వతి అమ్మవారి రూపంలో మనకి ఉంటారు. వాళ్ళనైనా ఆరాధించవచ్చు. ఎక్కువగా ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా ప్రతి రాశి వాళ్ళు, ప్రతి లగ్నం వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు దేవుడికి ఎలానో పూజ చేసుకుంటాం. ఒక్క 5 నిమిషాలు మీ డేలో
దక్షిణామూర్తి స్వామివారి వంక చూడడం అనేది ఒక ప్రాక్టీస్ గా పెట్టుకోవాలి. అలవాటు చేసుకోవాలి. మీ ఇప్పుడు జన్మ జాతకంలో గురుబలం లేని వాళ్ళకి ఇప్పుడు ఆ గోచారంలో అవకాశం ఇస్తుంది వాళ్ళు స్ట్రెంగ్ చేసుకోవడానికి. జూపిటర్ బలం అందరికీ కావాలి. జూపిటర్ బలం ఉంటే ఆయన కాపాడేది మామూలుగా ఉండదు, ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇంకా ఆయనకి ఎవరు అడ్డు కూడా చెప్పలేరు, ఎంత అడ్డు చెప్పినా ఈయన కాపాడేస్తాడు అంతే. ఎందుకంటే దేవదానాలకి యుద్ధం అయినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే దానవులు ఓడిపోతారు, దేవతలు గెలుస్తారు. సో ఈ మన లైఫ్ లో ఉన్న ఈ దేవదానవ సంగ్రామం నుంచి మనము ఒక దానవులు అంటే కష్టాలు అనుకుందాం కాసేపు, కష్టాల నుంచి బయటపడి విజయాన్ని కైవసం చేసుకోవాలంటే దేవతా బలం కావాలి, గురు బలం కావాలి. సో దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన ఎవరిదైనా ఆరాధన చేసుకోవాలి. వాస్తు పండితులు కూడా కాబట్టి మీరు ఒక ఇంట్లో ఖచ్చితంగా ఈ దిక్కున స్వామి పటం ఉండాలి అనేది ఏదైనా దిక్కుందా? అక్కడ మేము పెట్టుకుని ఖచ్చితంగా చూసే విధానాన్ని ఒక్కసారి చెప్తారా? చాలా మంచి ప్రశ్న తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న చాలా ఆప్ట్, అందుకే మీరంటే అంటే కరెక్ట్ గా రైట్ టైంలో రైట్ ప్రశ్న అడుగుతారు. ఈ వాస్తు శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నాం, మనకి వేదాల్లో అంటే పురాణాల్లో ఉన్న శాస్త్ర విషయం కూడా ఇంట్లో ఉత్తరం గోడకి దక్షిణామూర్తి స్వామివారి బొమ్మ ఉంటే మంచిది. అంటే ఉత్తరానికి ఉంటాడు ఆయన, దక్షిణానికి చూస్తూ ఉంటాడు. దక్షిణానికి చూస్తే ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనం జనరల్ గా ప్రాక్టికల్ లౌకికంగా ప్రాక్టికల్ అనుకుంటాం, ఆత్మపరంగా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనకి మళ్ళీ లైఫ్ చక్రంలో మనం పడకూడదు కదా. మనం బోల్డ్ అన్ని లోకాలు ఉన్నాయి, తపో లోకంలోకి వెళ్ళాలో లేదా ఏదో ఒక లోకంలో వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే దక్షిణం వైపు వచ్చే దానికి మనం అడ్డుగోడ వేయాలి, అది మనతో కాదు. దక్షిణామూర్తి స్వామి వారే. ఎప్పుడైతే మనం ఉత్తరం వైపు చూడడం అనేది మనం ఊర్ధ్వముఖంగా వెళ్ళడం, దక్షిణం వైపు చూడడం అనేది అధోముఖంగా వెళ్ళడం. సో ఈ అధోముఖం నుంచి మనల్ని తప్పించి ఊర్ధ్వముఖంలో మనల్ని అప్లిఫ్ట్ చేసేది కేవలంగా ఒక గురు భగవానుడే కదా. దీనికి కేతు బలం కూడా తోడు కావాలి. అందుకే దక్షిణామూర్తి స్వామివారిని నేను ప్రత్యేకించి అసలు మామూలుగా ఎవరికైనా ఇంట్లో ఉత్తరం గోడకుంటే మంచిది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన కాళ్ళ కింద అపస్మరుడు అనే రాక్షసుడు ఉంటాడు, ఆయనే మన రాహుకేతువుగా భావించి దీన్ని తొక్కేసి, అంటే నాకు మళ్ళీ లైఫ్ సైకిల్లో వాళ్ళకి ఎక్కువగా లైఫ్ సైకిల్లోకి తెచ్చేది, ఆ లైఫ్ సైకిల్లోకి రాకుండా నన్ను కాపాడు, ఈ జీవుని కాపాడు. ఎప్పుడైతే మనం జీవుడు అని అనుకుంటూ ఉంటామో ఇలానే ఉండిపోతాం. కాదు, ఈ జీవాత్మ పరమాత్మే జీవాత్మ. అందుకే మనకు ఉపనిషత్తుల్లో చెప్తారు కదా, శ్వేతకేతు తత్వమసి అనే ఒక కథ ఉంది, అది చెప్తారు. సో అంటే తత్వమసి తత్వం మనం తెలుసుకోవాలి, అది మనకిచ్చేది కేవలంగా దక్షిణామూర్తి స్వామి వారు. అద్భుతం. లేదా ఏ గురు రూపమైనా పెట్టుకోవచ్చు. ఉత్తర గోడకి మాత్రం ఖచ్చితంగా దక్షిణామూర్తి పటాన్ని పెట్టుకుని ఆయన్ని అసలు ఎంత సుందరంగా ఉంటారో, అంటే ఎంత ప్రశాంత చిత్తులై ఉంటారో చిన్ముద్రతోటి. ఖచ్చితంగా అలా మనం పెట్టుకుంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినా పద్మిని, మీ ఇంటికి వస్తే దేవాలయానికి వచ్చినట్టు ఖచ్చితంగా చెప్పే తీరుతారు పద్మిని, అందులో డౌటే లేదు. అద్భుతం. హాయిగా ఉంది, మీ ఇంటికి వస్తే ఒక దేవాలయం లాగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అంటే మన చోటి ఉండాలి అని అనుకుంటారు. ఇది ఏంటంటే స్వామివారి గొప్పతనం. మనం ఆయన వంక చూసినా చూడకపోయినా ఆయన రేస్ మనకి పడుతూ ఉంటాయి, చూసారు. అది మనకి అసలు అలా చూసుకుంటే ఆత్మతత్వంగా చూసుకుంటే మన మనసులో మొత్తం ఇక్కడంతా కూడా నా చుట్టూ దక్షిణామూర్తి స్వామివారు ఉన్నారని మనం భావించుకుంటే మన ఒక బ్యూటిఫుల్ ఆరాలు ఉన్నట్లు. ఖచ్చితంగా చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా తెలియజేశారు. చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటినీ కూడా వారి రాశి రీత్యా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని చాలా మటుకు మంచి యోగవంతమైనటువంటి సంవత్సరంగానే ఉండబోతోంది అనేది నాకు అర్థమైనటువంటి విషయం. అది గురు భగవానుడి చేత. సో అందరం కూడా సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి వివరణను అందించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.